హైదరాబాద్ మెట్రో మీకు స్వాగతం చెప్తుంది. తర్వాతి స్టేషన్ మూసాపేట్. తలుపులు తొంట చేయి దిక్కు. స్వారీ తలుపులు ఎడమ చేయి వైపు తెరుచుకుంటాయి. దయచేసి ప్లాట్ఫామ్ను గమనించండి. అగ్లా స్టేషన్ మూసాపేట్. దర్వాజే బాయే తరఫ్ కులెంగే. ఎంఎంటీఎస్ సేవల కోసం ఇక్కడ దిగండి. జేబు దొంగలున్నారు, జాగ్రత్త. తలుపులకు ఆనుకొని ఉండరాదు. ఇక నుంచి మీరు జేబులో ఎక్కువ డబ్బులు పెట్టుకోవాలి. మేము ఛార్జీలు పెంచినాము. మెట్రో నష్టాలలో నడుస్తోంది. పెరిగిన టికెట్ ధరలను గమనించండి. మా సేవలను పొందడానికి రేటు పెంచినా మెట్రో ఎక్కండి. మీరు ఈ ముచ్చట చూడండి. ముచ్చట బాయే తరఫ్ నయాతా హై, సామ్నే ఆతా హై. 50 మందికి పట్నం జనాలకు తెలియజేయనది ఏమనగా, ముఖ్యంగా మెట్రో బండి మీద పోయేటోళ్ళు మంచిగా నుర్రి. ఇక మీరు ఎక్కవలసిన మెట్రో బండిలా రేట్లు పెరిగినాయి. 100కి 20 రూపాయలు ఎక్స్ట్రా నట. అంటే ఇప్పుడు ఎక్కువ ఛార్జీ 60 రూపాయలు ఉండే కదా, ఇక ఇప్పుడు 75 రూపాయలట. ఇక ఇంతకు ముందు తక్కువ 10 రూపాయలు ఉండే. అంటే బండికి దిగితే 10 రూపాయలు కట్టాలి. ఆ తక్కువ ఛార్జీని ఇంకో 2 రూపాయలు పెంచి 12 రూపాయలు చేసి పడేసిరు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 4 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేయాలంటే 18 రూపాయలు, 6 కిలోమీటర్ల దాకా 30, 12 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేస్తే 50, 24 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 70 రూపాయలు, అంతకు మించితే 75 రూపాయలు అన్నట్టు. మరి ఎందుకు ఇట్లా పెంచుకుంటూ పోయిర్రు అంటే, నష్టాలలో ఉన్నదట మెట్రో కంపెనీ. ఇక వాళ్ళతో అయితలేదట. అందుకే రేట్లు పిరం చేస్తానని ఏమనుకోకుర్రి, ఇంకా బొచ్చడు మంది ఎక్కుర్రి అని అంటారు. కాదుల్లా ఏడాది కిందట దాకా మెట్రో బండి కలకలలాడేది. పట్నంలో ట్రాఫిక్ జాములా ఇరుక్కునే బదులు మంచిగా నిలబడైనా కానీ ఏసులో పోవచ్చు, గంటలు 7 గంట ఆడికి పోవచ్చు అనుకునేది. అందుకే బోగీలు కూడా పెంచమని డిమాండ్లు చేసిరు. కానీ మెట్రో వాళ్ళకు బోగీలు పెంచమంటే రేట్లు పెంచిరు. అసలే ఏడాదిన్నర సంది ఫ్రీ బస్సులు ఏమంటే ఆడోళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తారు. నా సొంటోళ్ళు పోతే పొన్ని 40 రూపాయలు అనుకొని మెట్రోలో ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు ఈ రేట్లు పెంచి ఆఖరికి నా సొంటోళ్ళను కూడా అసలే ఎక్కకుండా చేస్తారు కదా. గిట్లనే అనిపిస్తుందోలా. ఓదికు ఫ్రీ బస్సు నడుతుంటే 70 రూపాయలు పెట్టాలంటే ధైర్యం వస్తుంది ఎవరికన్నా, మీరే చెప్పురు. ఇక ఇంకో దిక్కు ఇదివరకు ఉన్న ఆఫర్లు గీఫర్లు కూడా తీసేసిరట. ఫ్రీ పార్కింగ్ ఉండే, వాటికి కూడా పైసలు వసూలు చేస్తాను. ఇట్లా ఆఫర్లు లేక పార్కింగ్కు పైసలు కట్టి ఎక్స్ట్రా మెట్రోకు ఛార్జీలు పెట్టి అవసరమా అని అనుకుంటోళ్ళు కూడా ఉండరు. ఛార్జీలు పెంచి మెట్రోను లాభాలలో తీసుకొద్దామని వాళ్ళు అనుకుంటే అసలుకి ఎసరు వచ్చేటట్టున్నది కాదు. అంతే నానోళ్ళు ఏమంటారు?